ఎస్ఆర్కే న్యూస్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. వాడవాడలో వైఎస్ఆర్ జయంతి. ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. కొల్లిపర ఇసుక రీచ్ ని తనిఖీ చేసిన కలెక్టర్ నాగలక్ష్మి. గుంటూరు జిల్లాలో 5 ఇసుక స్టాక్ పాయింట్లు ఏర్పాటు. కలెక్టరేట్ ఎదుట మాలలు మాదిగల ధర్నా. తమపై దాడులు చేసిన వారిపై చర్యలకి డిమాండ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు సోమవారం వాడవడలా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ, సతీమణి భారతితో కలిసి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. వైసీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీని సమర్థవంతంగా అమలు చేయడానికి చర్యలు చేపడుతుంది. గుంటూరు జిల్లా ప్రభుత్వ యంత్రాంగం కొల్లిపర, మున్నంగి, గుండెమేడ, తాళాయిపాలెం, లింగాయపాలెం గ్రామాలలో మొత్తం 5 స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో కలెక్టర్ నాగలక్ష్మి సోమవారం కొల్లిపర ఇసుక రీచ్ ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇదిలా ఉంటే ఇసుక స్టాక్ పాయింట్లలో ప్రభుత్వం నియమ నిబంధనలకి అనుగుణంగా ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఇసుక లోడింగ్ జరుగుతుంది. ఎన్నికలకి ముందు, కౌంటింగ్ తర్వాత మాలలు మాదిగలపై రాష్ట్ర వ్యాప్తంగా విపరీతంగా దాడులు జరిగాయని ఐడియా వ్యవస్థాపకులు గొల్లమూడి రాజసుందరం బాబు ఆందోళన వ్యక్తం చేశారు. దాడులకి పాల్పడిన నిందితుల్ని ఎస్సీ ఎస్టీ చట్టం ద్వారా శిక్షించాలని, బాధితులకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం గుంటూరు కలెక్టరేట్ వద్ద బాధితులతో కలిసి రాజసుందరం బాబు ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ నాగలక్ష్మికి వినతి పత్రాన్ని సమర్పించి మీడియాతో రాజసుందరం బాబు మాట్లాడారు. మాలలు మాదిగలు శ్రామికులు సంపద సృష్టికర్తలని, అటువంటి వారిపై దాడికి పాల్పడడం దారుణమని ధ్వజమెత్తారు. ఈ అంశంపై త్వరలోనే సీఎం ని కలుస్తామని స్పష్టం చేశారు. ఈ ఎలక్షన్ల కారణంగా ఎలక్షన్లకు ముందు నుంచి కానీ, లేకపోతే ఎలక్షన్లు రోజున కానీ, లేకపోతే రిజల్ట్స్ వచ్చిన రోజున కానీ అనేక గ్రామాల్లో సుమారుగా 5,000 సంఘటనలు మాలా మాదిగలపైన దాడులు జరగడం జరిగింది. ఈ మాలా మాదిగలు ఎవరండి? పొలాల్లోకి దిగి నాటేసి పంట పండించి ఈ మానవ సమాజం మొత్తానికి కూడా ఆహారం సప్లై చేస్తున్న వాళ్ళు, తయారు చేస్తున్న వాళ్ళు, వాళ్ళే శ్రామికులు, వాళ్ళే సంపద సృష్టికర్తలు. అటువంటి వాళ్ళ మీద మరి దాడులు చేయడానికి చేతులు ఎలా వచ్చినాయో తెలీదు. మరి ఈ ఎస్సీ ఎస్టీలకి మీద జరిగిన దాడుల్లో ఎస్సీ ఎస్టీ చట్టం ప్రకారం న్యాయం చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ రోజున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. త్వరలోనే మేము సీఎం గారిని కూడా కలిసి జరుగుతున్న విషయాలు ఆయనకు తెలియజేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. 30 జీవోల్ని ఒకే రోజు అక్టోబర్ 30వ తారీఖు 2001వ తారీఖున 30 జీవోలు దళితులకు అనుకూలంగా ఇవ్వటం జరిగింది ఆయన. సో ఆయన మీద ఉన్న ఒక రెస్పెక్ట్తో మేము భారీ ఎత్తున ధర్నా పెట్టకుండా ఏదో కలెక్టర్ గారి ద్వారా వినతిపత్రం ఇవ్వాలని మేము కూడా నేరుగా చంద్రబాబు గారిని కలిసి ఆయన దృష్టికి సార్ ఇలా జరుగుతుందని మేము చెప్పాలని, మా యొక్క బాధలు ఎస్సీ ఎస్టీ బీసీలు అనుభవిస్తున్న బాధలను ఆయన దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి మేము తాపత్రయపడుతూ ఆలోచిస్తూ ఆ విధంగా అందుకోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని మేము తెలియజేస్తున్నాం. బాధిత వర్గం అందరూ కూడా ధైర్యంగా ఉండండి. మరి కలెక్టర్లు, ఎస్పీలు కనుక గ్రామాలకు వస్తే మంచి జరుగుతుందని చెప్పేసి రూల్స్ అమలవుతాయి అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. తెలుగు
రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో అనేక ప్రశ్నలకి సమాధానాలు దొరకలేదని, అసలు సమావేశం యొక్క ఆంతర్యం ఏమిటో కూడా చెప్పలేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు తప్పుపట్టారు. 5 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన వ్యక్తి చంద్రబాబు హైదరాబాద్ నుండి ఎందుకు పారిపోయి వచ్చారని సందేహం వ్యక్తం చేశారు. నాగార్జున సాగర్ అంశంలో అనేక సమస్యలు ఉన్నాయని, వాటిపై చంద్రబాబు ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. రాష్ట్రానికి చంద్రబాబు ఏదో మోసం చేయబోతున్నారని విమర్శించారు. ఈ సమావేశానికి చంద్రబాబు నాయుడు గారే, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మేము వస్తాము, మీతో చర్చిస్తాము అనేటువంటి ఒక లెటర్ను రాస్తే, ఓకే రండి చర్చించండి అని తెలంగాణ ముఖ్యమంత్రి గారు అంగీకరించి ఆహ్వానిస్తే వెళ్లి చర్చలు చేశారు. ఇక్కడ చాలా ప్రశ్నలకు సమాధానం లేనటువంటి సమావేశంగా ఈ ఇద్దరి ముఖ్యమంత్రుల సమావేశం మిగిలినట్టుగా అర్థమవుతా ఉన్నది. ఇంతకుముందు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చాలా మంది మాట్లాడారు. ప్రధానంగా ఈ సమావేశం జరగవలసినటువంటి అవసరం ఎందుకు ఏర్పడింది అనే దాని మీద ఒక వివరణ ఇవ్వలేకపోయారు. ఇంకొక అంశం ఏమిటంటే, ఈ సమావేశానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన బృందంతో కలిసి వెళ్లే ముందు అనేకమైనటువంటి లీకులు తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది కొన్ని అంశాలనేది అన్ని మీడియా ఛానల్లో విపరీతంగా ప్రచారమైంది. ఇప్పుడు కూడా ప్రచారం అవుతా ఉన్నది. ఈ ప్రచారం అవుతున్నటువంటి అంశాల మీద సమావేశం ముగిసిన తర్వాత తెలంగాణ ఉప ముఖ్యమంత్రి గారు, తెలంగాణ మంత్రులు, ఆంధ్ర రాష్ట్ర మంత్రులు ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో మీడియా ప్రతినిధులు ఇదే ప్రశ్నలు అడిగితే వాటికి సమాధానం చెప్పుకోకుండా దాటవేశారు. ఇది మరింత అనుమానాలకు తావు చూస్తున్నటువంటి అంశం. అసలు జనరల్గా ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకున్నారు అంటే ఆ ఇద్దరు ముఖ్యమంత్రులు మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారని అందరూ ఎదురు చూశారు. చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు ఉమ్మడి మీటింగ్ జరిగింది కాబట్టి వారిద్దరూ ఉమ్మడిగా మీడియా ముందుకు వచ్చి వివరణ ఇస్తారని అందరూ ఎదురు చూశారు. వాళ్ళు రాలేదు. మంత్రివర్గ సభ్యులు ఇచ్చారు. వారు కూడా ప్రశ్నలకు సమాధానం చెప్పుకోకుండా ఏదో 2 మాటలు అట్లా మాట్లాడి ముక్తసరిగా మాట్లాడి వెళ్లిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. రాష్ట్రంలో అనేక మంది కూడా ఇదే విధంగా భావిస్తున్నారనేది మా అభిప్రాయం. ఎందుకనంటే రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాలు పూర్తయింది. ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలుగా విభజన జరిగినప్పుడు ఏపీకి, మన రాష్ట్రానికి అనేకమైనటువంటి సమస్యలు అపరిష్కృతంగా మిగిలిపోయాయని, దానివల్ల మనకు తీవ్రమైన నష్టం జరుగుతుందనేటువంటి అభిప్రాయం ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. రాష్ట్రం విడిపోయినప్పుడు మొదటిగా ముఖ్యమంత్రి అయింది నారా చంద్రబాబు నాయుడు గారు. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేశారు. 10 సంవత్సరాలు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండేటటువంటి వెసులుబాటును ఆ రోజు రాష్ట్ర విభజన జరిగినప్పుడు చట్టంలో పెట్టారు. ఎందుకనంటే రాజధాని లేని రాష్ట్రం కాబట్టి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేసుకొని అప్పుడు హైదరాబాద్ నుంచి తరలి వెళ్ళిపోతారు అనేటువంటి భావనతో ఆ ప్రొవిజన్ పెట్టారు. ఆ అవకాశాన్ని మనకిచ్చారు విడిపోయినటువంటి రాష్ట్రంగా. నేను అడుగుతా ఉన్నా, అవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకోలేకపోయాం? 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అవకాశాన్ని ఉపయోగించుకోకుండా ఎందుకు పారిపోయి వచ్చారు అనేది ఇక్కడ ప్రశ్న అని అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఈ సందర్భంలో చెప్పవలసినటువంటి బాధ్యత, గుర్తు చేయవలసిన బాధ్యత మాకుంది. ఎందుకు వచ్చేశారు? ఉమ్మడి రాజధానిని వదిలేసి ఆయన టకటక వచ్చేశాడు. వచ్చేసి ఇక్కడ ఆఫీస్ లేదు. ఆయనే చెప్తున్నాడు చాలా సందర్భాల్లో, బస్సులో ఉండి పరిపాలన చేశాను అని. ఎందుకు బస్సులో ఉండి పరిపాలన చేయవలసిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది?
రాజధాని ఇక్కడ ఏర్పడినప్పుడు, శాసనసభ కూడా ఏర్పడినప్పుడు, బిల్డింగ్ ఏర్పడినప్పుడు ఎందుకు మీరు వచ్చేశారు? అందరికీ తెలిసినటువంటి సత్యం అది. తప్పు చేసి వచ్చేశారు, మెడబట్టి గెంటేశారు, మీరు భయపడి పారిపోయి వచ్చేశారు, తీరని ద్రోహం చేశారు ఈ ఆంధ్రప్రదేశ్కి మీరు మొదటిగా అనే విషయాన్ని ఈ సందర్భంలో నేను గుర్తు చేస్తున్నాను. గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించి వారి సమస్యలను పరిష్కరించాలని అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. జిల్లా నలుమూలల నుండి బాధితులు అధిక సంఖ్యలో తరలి రావడంతో కలెక్టరేట్ కార్యాలయం కిటకిటలాడింది. మేము ఈరోజు ర్యాలీ చేసుకుంటూ గౌరవ కలెక్టర్ గారిని కలిసి రిప్రజెంట్ చేయడానికి వచ్చాము. ర్యాలీ కానీ ఆ రిప్రజెంటేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత ప్రభుత్వంలో మా రాష్ట్ర నాయకుడు కేఆర్ సూర్యనారాయణ గారి పైన అక్రమ కేసులు బనాయించారు. ఎందుకంటే జీతాలు 1వ తారీఖు చెల్లించమని, అట్లాగే పెన్షన్స్ 1వ తారీఖు చెల్లించాలని, ఈ రెండింటిని చట్టబద్ధత చేయటం కోసం గవర్నర్ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇస్తే వారు దాన్ని తప్పుగా భావించి అక్రమ కేసులు పెట్టినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో చూసాం. అసలు అక్రమ కేసులు ఎలా పెడతారు? మా రాష్ట్ర అధ్యక్షుడు వారు గత 25 సంవత్సరాలుగా ఆన్ డ్యూటీలో ఉన్నారు, డ్యూటీ చేయటం లేదు. మరి ఏ ఫ్రాడ్ జరిగిందని చెప్పేసి మీరు కేసు పెడతారు? కనీసం మీకు విఘ్నత లేదా, మీకు జ్ఞానం లేదా అని నేను గత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా. అంతేకాదు, రాష్ట్ర ఉద్యోగుల యొక్క హక్కులు కాపాడటానికి గవర్నర్ని కలిస్తే తప్ప? మేము ఈ రాష్ట్రంలో లేమా? ఏమైనా ఈ భారతదేశంలో లేమా? ఏమైనా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లో ఏమైనా ఉన్నామా? ఈ రాజ్యాంగం మాకు వర్తించదా అని చెప్పేసి నేను గత ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నా. ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వం అయినా సరే మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏమిటంటే, ఎవరైతే తప్పుడు కేసులు పెట్టారో, ఆయన కుటుంబీకులను ఎవరైతే వేధించారో వాళ్ళని తప్పనిసరిగా వారిపైన చర్యలు తీసుకోవాలి. ఈ ప్రభుత్వం ఇప్పుడైనా సరే ఉద్యోగుల ప్రభుత్వ పక్షపాతిగా మారాలి అంటే ఇది చేసి చూపించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నదని చెప్పి చెప్పాం. దీని మీదే మేము ఈరోజు గౌరవ కలెక్టర్ గారిని కలిసి ఈ రిప్రజెంటేషన్ ఇచ్చి ముఖ్యమంత్రి గారికి పంపించమని చెప్పి చెప్పడం జరిగింది. వారు తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారికి పంపిస్తామన్నారు. ఆ కేసులు విత్డ్రా అయ్యేంత వరకు కూడా మా పోరాటం ఆగదని చెప్పేసి తెలియజేసుకుంటూ ఉన్నాం. మాకు తక్కిలపాడు గ్రామంలో కోఆపరేటివ్ సొసైటీ దగ్గర బజార్లో గోడ కడుతున్నాడు. అడ్డంగా కడుతుంటే గోడ ఎందుకు కడుతున్నావు అని అడిగితే నా ఇష్టం, నేను కట్టుకుంటానన్నాడు. తర్వాత సొసైటీలో నేను బజార్లోనే కడతానని తీర్మానం చేశాడు. తీర్మానం చేసిన తెల్లారి మేము స్పందన 3వ తారీఖు 3వ నెల 2023 స్పందనాలు ఇచ్చాం. స్పందనాలు ఇచ్చిన తర్వాత తెల్లారి పొద్దున్నే మా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెద్దకాకాని మండలంలో ఎంఆర్ఓ గారు సీఏ దగ్గర కేసు పెట్టాడు. ఆ రోజే రిజిస్టర్ చేశాడు సీఏ గారు. బజార్లో సొసైటీది బజార్లో గుంటూరు ఛానల్ కాలువ పక్కన పొలానికి బజార్కి వెళ్ళేదంటూ కడుతున్నావు ఎందుకని అడిగితే నా ఇష్టం, నేను కడతాను, కావాలంటే తీర్మానం చేస్తానని తీర్మానం కూడా చేశాడు. పంచాయతీలో సొసైటీలో తీర్మానం చేసిన తర్వాత మేము 3వ తారీఖు వచ్చి ఇక్కడ ఇచ్చాం, కలెక్టర్ ఆఫీసులో ఇక్కడే ఇచ్చిన తర్వాత 4వ తారీఖు రోజు మా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాడు. కేసు పెట్టి ఆ రోజు రిజిస్టర్ చేశాడు సీఏ గారు, సురేష్ బాబు గారు. తర్వాత అతను ఎస్సీ కాదు, బీసీ మాకు 1995 నుంచి 2000 వరకు బీసీగా మా ఊరు ప్రెసిడెంట్గా చేశాడు. ప్రెసిడెంట్గా చేస్తే మా మీద కేసు పెట్టిన తర్వాత మేము ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అతను ఎస్సీ కాదండి బీసీ అని చెప్పి ఆయనకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినట్లానే స్పందనలో సోమవారం రోజు పోయి తీసుకున్న తర్వాత కూడా చెప్పి వచ్చి అతను బీసీ అండి, ఎస్సీ కాదని. తర్వాత ఎంఆర్ఓ గారు ఇవన్నీ లెక్క చేయకుండా, విఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు లెక్క చేయకుండా వాళ్ళకి ఆన్లైన్లో ఇవ్వాల్సిన క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఆఫ్లైన్లో ఇచ్చాడు. ఈ నెల 20న జీఎంసీ సాధారణ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు మేయర్ కావటి మనోహర్ నాయుడు వెల్లడించారు. గుంటూరు నగరపాలక సంస్థలోని చాంబర్ కార్యాలయంలో సోమవారం మేయర్ మాట్లాడారు. గడిచిన 11 ఏళ్లుగా జీఎంసీలో పాలకవర్గం లేక నగరం వెనుకబడిందని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జీఎంసీకి ఎన్నికలు నిర్వహించి నగరాన్ని అభివృద్ధి పదంలో తీసుకుని వెళ్లామని అన్నారు. నగర వాసులకి అవసరమైన మౌలిక వసతులు అన్నింటినీ కల్పించామని చెప్పారు. గుంటూరు ఎంపీ కేంద్ర మంత్రిగా ఉండటం సంతోషంగా ఉందని, ఇది నగరంలో రైల్వే ప్రాజెక్టులకి కలిసి వచ్చే అంశమని అన్నారు. నగరానికి ఐకాన్ గా ఉన్న పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ టెండర్ దశలో ఉందని, ఆ మార్కెట్ ని కూడా అభివృద్ధి చేయవలసిన బాధ్యత పెమ్మసానిపై ఉందని చెప్పారు. మరి సార్వత్రిక ఎన్నికలు అయిపోయిన తర్వాత
మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి సాధారణ సమావేశం నిర్వహించాలని చెప్పేసి కూడా మరి నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. ఎందుకంటే ఎన్నికలు అయిపోయినాయి, రిజల్ట్స్ వచ్చినాయి, కొత్త ప్రభుత్వం ఏర్పడింది, కొత్తగా శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు కూడా ఎన్నికవడం కూడా జరిగింది. మరి ఎన్నికల కోడ్ కావచ్చు, అదేవిధంగా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ నెల రోజుల వ్యవధిలో కూడా సుమారు ఈ 3 నెలల వ్యవధిలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోవడం కూడా జరిగింది. మరి వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని ఈ నెల 20వ తేదీన అనగా శనివారం మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ హాల్ నందు మరి సాధారణ సమావేశాన్ని నిర్వహించాలని చెప్పేసి కూడా మరి నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. మరి సాంప్రదాయం ప్రకారం మరి కొత్తగా ఎన్నికైనటువంటి శాసనసభ్యులు అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు కూడా వాళ్ళందరూ కూడా దీంట్లో ఎక్స్ అఫీషియో సభ్యులుగా వాళ్ళు అందరూ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఈ యొక్క సాధారణ సమావేశానికి ఆహ్వానించడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎన్నికైనటువంటి శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు కూడా వాళ్ళు ఎక్కడ ఎక్స్ అఫీషియో సభ్యులుగా వాళ్ళు ఉండదలిచారో వాళ్ళకి ఆప్షన్ అడుగుతారు. ఆల్రెడీ మా ఛాంబర్ నుంచి వాళ్ళని ఆప్షన్ అడగటం కూడా జరిగింది. దానికి 3 శాసనసభ్యులు మున్సిపల్ కార్పొరేషన్లో మీ ఎక్స్ అఫీషియో సభ్యులుగా మేము ఉంటామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు కూడా మరి కౌన్సిల్ లోపల సమయం ఉంది కాబట్టి వారికి కూడా మేము సర్క్యులర్ పంపించాం. వారు కూడా మరి ఆప్షను మరి గుంటూరు ఇస్తారనుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు పాలకవర్గం ఏర్పడి 3 సంవత్సరాలు కావస్తూ ఉంది. ఈ 3 సంవత్సరాల్లో మరి అన్ని ప్రాంతాల్లో కూడా అంటే మీరు ఒకసారి చూసుకుంటే గత 11 సంవత్సరాల క్రితం వరకు కూడా గుంటూరు నగరపాలక సంస్థలో పాలకవర్గం లేకపోవడం చాలా దురదృష్టకరం. మరి వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2021లో మరి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు పెట్టడం, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేమందరం కూడా కార్పొరేటర్లుగా, మేయర్గా, డిప్యూటీ మేయర్గా మరి అందరం వివిధ పార్టీల నుంచి ఎన్నుకున్న తర్వాత మేమందరం కూడా కలిసికట్టుగా గుంటూరు నగరాన్ని అభివృద్ధి చేశామనేటువంటి మాట అతిశయోక్తి కాదు, ఎటువంటి సందేహం కూడా లేదు. ఎందుకంటే ఈ 3 సంవత్సరాల కాలంలో మరి అభివృద్ధి విషయంలో మేము చాలా ముందున్నాం అని చెప్పేసి కూడా మేము చాలా గర్వంగా కూడా చెప్తా ఉన్నాం. ఎందుకంటే మేము ప్రాంతం చూడలా, కులం చూడలా, మతం చూడలా, ఏ పార్టీ అనేది కూడా చూడలేకుండా అన్ని ప్రాంతాల్లో కూడా అభివృద్ధి అనే విషయంలో మేము పరిగెత్తామనేటువంటి మాట అక్షర సత్యం. ఏ డివిజన్లో చూసినా కూడా కొన్ని కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేయడంతో పాటు ప్రజలకు ఉపయోగపడేటువంటి పార్కులు, వాకింగ్ ట్రాకులు, అదేవిధంగా రోడ్లు, డ్రైన్స్, కాలువలు, మంచినీటి పైపు లైన్లు అన్నిటినీ కూడా మేము అభివృద్ధి చేశామనేటువంటి మాట మేము చాలా గర్వంగా కూడా చెప్తా ఉన్నాం. మరి కొత్తగా శాసనసభ్యులు ఎన్నికయ్యారు, పార్లమెంట్ సభ్యులు ఎన్నికయ్యారు. ఎందుకంటే మన గుంటూరు నుంచి ఎన్నికైనటువంటి మరి పార్లమెంట్ సభ్యులు చంద్రశేఖర్ గారు మరి నాకు తెలిసి కేంద్ర మంత్రిగా గుంటూరులో ఇంతవరకు ఎవరైనటువంటి పరిస్థితి లేదు. ఎప్పుడో నాకు చిన్నప్పుడు కొత్త రఘురామయ్య గారు అయ్యారని చెప్పేసి చెప్తూ ఉంటారు, అది కూడా నాకు తెలియదు. కానీ గుంటూరులో పార్లమెంట్ అభ్యర్థిగా గెలిచినటువంటి చంద్రశేఖర్ గారు ఈరోజు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి అవ్వటం, ఆయన కేంద్ర మంత్రిగా ఉండటం కూడా మేము చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి గుంటూరులో కొన్ని రైల్వే ప్రాజెక్టులు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చేటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా శంకరవిలాస్ ఫ్లైఓవర్ను కూడా మరి అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి గత ప్రభుత్వంలో మా వంతు మేము కొంతమేర ప్రయత్నం చేశాం.
మా ఎస్టిమేట్లు తయారు చేయటం, ఎంత అవుద్ది, మా భాగస్వామ్యం ఎంత, కేంద్ర ప్రభుత్వం ఒక భాగస్వామ్యం ఎంత అని చెప్పేసి మేమందరం కూడా ఎస్టిమేట్లు తయారు చేసి మరి కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళడం కూడా జరిగింది. అప్పుడైతే మాకు సానుకూలమైనటువంటి స్పందన అయితే మాత్రం రాలా. కానీ ఇప్పుడు పార్లమెంటు అభ్యర్థిగా ఎన్నికైనటువంటి వారు కేంద్ర మంత్రిగా ఉండటంతో మంచిది కాబట్టి మరి వారు యొక్క నిధులు తీసుకురావాలని చెప్పేసి కూడా వారిని మేము మనస్ఫూర్తిగా కూడా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా గుంటూరు నగరానికి ఒక ఐకాన్ లాగా ఉండేటువంటి పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ను కూడా మేము టెండర్ దశలో పూర్తయింది. అదేవిధంగా ఆ మార్కెట్ నమ్ముకున్నటువంటి 354 మంది ఏదైతే ఈ యొక్క వ్యాపారం చేసుకున్నటువంటి కూరగాయల వ్యాపారం చేసినటువంటి వాళ్ళకి ఏదైతే మేము షాపులు నిర్మాణం చేసి ఇస్తా ఉన్నామో వాటిని ఆ యొక్క పూర్తిగా ఆ యొక్క షాపింగ్ కాంప్లెక్స్ కట్టి వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం, కోరుతా ఉన్నాం. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు బృందావన్ గార్డెన్స్ లోని వైసీపీ ప్రాంతీయ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. పార్టీ నాయకులు మరి రాజశేఖర్, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, విడుదల రజని, నూరి ఫాతిమా తదితరులు పాల్గొని వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం కేక్ కట్ చేసి మాట్లాడారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ వేడుకలలో పాల్గొన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతిని జరుపుకుంటా ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఒక అద్భుతమైనటువంటి పరిపాలన. ఆయన యుగం స్వర్ణ యుగం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసినటువంటి కార్యక్రమాలు చూస్తే మనము రాజశేఖర రెడ్డి గారికి ముందు, రాజశేఖర రెడ్డి గారికి తర్వాత అని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పరిపాలనలో తీసుకొచ్చినటువంటి మార్పులు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం యొక్క రూపురేఖలనే మార్చడం జరిగింది. జీవితంలో మనము ఇంత ఉన్నత చదువుని మన బిడ్డలకి చదివించుకుంటామనేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి కుటుంబాల్లో కూడా వారి బిడ్డల్ని ఉన్నత చదువులు చదివించడానికి అవకాశం కల్పించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆనాడు ఆయన ప్రవేశపెట్టినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా ఈరోజు పేద కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలు ప్రపంచ దేశాలలో ఉద్యోగాలు చేస్తూ ఎంతో ఉన్నత స్థానాల్లో ఉండటం జరిగింది. వారి కుటుంబాల యొక్క ఆర్థిక పరిస్థితి సంపూర్ణంగా మారిపోవటం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటిసారిగా ఆరోగ్యశ్రీ ప్రవేశపెడితే ప్రతి పేదవాడు కూడా కార్పొరేట్ వైద్యాన్ని ఈరోజు అందుకుంటున్నారు. రాజశేఖర రెడ్డి గారు ముస్లిం మైనారిటీలకి 5% రిజర్వేషన్ తీసుకొస్తే మైనారిటీల్లో ఆ 5% రిజర్వేషన్ వలన ఈనాడు ఎంతోమంది విద్యావంతులై ఉన్నత స్థానాల్లో ఉండటం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ఇందిరమ్మ పథకాన్ని ప్రవేశపెడితే గ్రామాల రూపురేఖలే మారిపోయినాయి. ఏ గ్రామంలో కూడా ఊరిల్లు ఉండటానికే వీల్లేదు అని చెప్పి ఆనాడు ఆయన తీసుకున్నటువంటి పథకం ద్వారా ప్రతి ఒక్కళ్ళు కూడా పక్కా ఇల్లు నిర్మాణం చేసుకొని నివాసం ఉండటం జరుగుతూ ఉంది. మరణం ఉండదు. వారు మరణించిన తర్వాత కూడా జీవిస్తూనే ఉంటారు. రాజశేఖర రెడ్డి గారి మనసు ఎక్కడైతే ఉంటుందంటే ఆర్తనాదాలు ఉన్న చోట పేదవాడి గుండె చప్పుట్లో ఉండేటువంటి మనిషి. చాలామంది రాజకీయ నాయకులు రాజకీయాలంటే ఎన్నికలు అనుకుంటారు. రాజకీయాలంటే అభివృద్ధి అనేటువంటి డెఫినేషన్ రాసినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఈ రాష్ట్రం కాదు, దేశ చరిత్రలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ 2 సార్లు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పరిచిందంటే అది రాజశేఖర రెడ్డి గారి పుణ్యం. ఈరోజు హైదరాబాద్ నగరం కానీ ఈ రాష్ట్రం 29 రాష్ట్రాలకి ధీటుగా ముందు వరుసలో ఉందంటే వైఎస్ రాజశేఖర గారి పుణ్యం. ఆయన కొనుక్కుపుచ్చుకున్నటువంటి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రోజున పార్టీ ఓడిపోయినా కూడా ఎలక్షన్స్ ఆ నెల రోజుల వరకే పరిమితం. మమ్మల్ని అందరినీ ఈ యొక్క 60 నెలలు
ప్రజల్లో ఉండండి, ప్రజల కష్టసుఖాలు తెలుసుకోండి. తెలుగుదేశం పార్టీ అధికారంలో జనసేన బీజేపీ ప్రభుత్వాలు చేస్తున్న తప్పులేమని ఉంటే ఏకిపారేయండి, మంచి చేస్తే అభినందించండి అనేటువంటి భావంతో ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా అనేక మంది పేదవాళ్ళకు కూడా ఈరోజు చెప్పులు ఇచ్చాం. ఎందుకంటే ఎన్నికలప్పుడు కనపడేటువంటి పార్టీ కాదు ఈ పార్టీ, అనునిత్యం ప్రజల యొక్క గుండె చప్పుల్లో ఉండేటువంటి పార్టీ. అందుకని రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఉన్నంత కాలం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలోపేతంగా ఉంటుంది. వైఎస్ఆర్ ఆశయాల సాధన కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని గుంటూరు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ చంద్రగిరి యేసురత్నం పిలుపునిచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా రింగ్ రోడ్లోని యేసురత్నం కార్యాలయంలో సోమవారం పార్టీ నాయకులతో కలిసి వైఎస్ఆర్ చిత్రపటానికి యేసురత్నం పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. जोहार वैएसआर, जोहार वैएसआर, जोहार वैएसआर, अमर रहे वैएसआर। దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు మరి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మరి ఎంతో ఘనంగా వారింట్లో పండగలాగా చేసుకుంటూ అన్ని గ్రామీణ ప్రాంతాల్లో, నగరాల్లో, పట్టణాల్లో కూడా ఈ రోజున ఆయన విగ్రహాలకు మరి పూలమాలలు వేస్తూ మరి రక్తదాన కార్యక్రమాలు కానీ, పేదలకు అన్నదానం కానీ, ఈ విధంగా ఎన్నో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు 2 తెలుగు రాష్ట్రాల్లో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి ఈ సందర్భంగా మహానుభావుని మనం అందరం కూడా మరొకసారి తలుచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు పుడతారు, జీవిస్తారు, మరణిస్తారు. కానీ మరి మరణించిన తర్వాత కూడా జీవించిన విధంగా ఎప్పుడు కూడా ఆయన స్మృతులు, ఆయన చేసే కార్యక్రమాలు, ఆయన పేదల పక్షాన మరి చేసిన సంక్షేమ పథకాలు ఈరోజు కూడా మనం మచ్చుగా చెప్పుకోవాలనుకున్నట్టయితే ముఖ్యంగా పేదలకు ఆరోగ్యశ్రీ అనేది ఈ రోజున, ఎందుకంటే గతంలో చూసినట్టయితే ఈ కార్పొరేట్ కల్చర్లో హాస్పిటల్స్కి పోయినట్టయితే ఏదైనా ఒక పెద్ద జబ్బు వచ్చినట్టయితే మరి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చే అవకాశం లేదు. అలాంటిది కార్పొరేట్ హాస్పిటల్స్లో కూడా మరి మంచి వైద్యాన్ని అందించే విధంగా ఆరోగ్యశ్రీ ఏర్పాటు చేయటం, అదేవిధంగా ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం మరి ప్రపంచంలో అత్యంత ఉన్నత దేశాలైన మరి అమెరికా వంటి దేశాల్లో ఆంధ్ర రాష్ట్ర మరి విద్యార్థులు ఇక్కడ చదువుకొని మరి ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా చదువుకొని 2004 తర్వాత మరి ఎంతోమంది పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు, పేద విద్యార్థులందరూ కూడా మరి ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా చదువుకొని ఈ రోజున మరి దేశం గర్వించదగే విధంగా ఆంధ్ర రాష్ట్రం నుంచి వాళ్ళు ఇతర దేశాల్లో వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తూ మంచి ఉద్యోగాలు చేస్తూ ఆర్థికంగా బాగా స్థిరపడి ఈ రోజున పేద కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులకి మంచి ఇల్లు, కారు కొనిపెట్టిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇదంతా కూడా రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన పరిపాలనలో జరిగిన మార్పుల్లో మరి ఎన్నో ఇట్లా చెప్పుకుంటూ పోతే సంక్షేమ పథకాలు ఎన్నో ఉన్నాయి. వైసీపీ యువ నాయకులు ఆలా కిరణ్ ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా శ్రీనగర్లోని మాతృశ్రీ వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్ల పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నూరి ఫాతిమా ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరై పండ్ల పంపిణీ చేసిన అనంతరం మాట్లాడారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ వేడుకలలో పాల్గొన్నారు.
జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది 75th జయంతి సందర్భంగా మాతృశ్రీ శ్రీనగర్లో ఆలాకిరణ్ రాజేష్ అన్న ప్రతి ఒక్కళ్ళు ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ అన్నదానం కూడా వాళ్ళకి ఫ్రూట్స్ పంపిణీ అలాగే కేక్ కటింగ్ చేయటం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఇష్టమైన ఏంటి అంటే ఆయన పేదలకి ఎప్పుడు సహాయం చేయాలి, పేదల పక్షానే ఉండాలి. ఎందుకనంటే ఆయన డాక్టర్ అయిన రూపాయి డాక్టర్గా పేరుగాంచి ఈరోజు వరకు ఆయన వైద్య రంగంలో తీసుకొని వచ్చిన మార్పులు చరిత్ర సృష్టించేది ఎవరైనంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారే. ఎందుకంటే ఆరోగ్యశ్రీ తీసుకొని వచ్చారు. అది ఇంట్రడ్యూస్ చేసి ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అనేది అందుబాటులో ఉండాలి, ఆరోగ్యం అనేది వాళ్ళకి ప్రతి ఒక్క విషయంలో కూడా వాళ్ళకి ఎప్పుడైనా కూడా కష్టం లేకుండా డబ్బు ఉంటేనే మరి బతుకు ఉంటుంది అని కాకుండా డబ్బు లేకపోయినా కూడా మేము ఉన్నాము అని చెప్పి ఏ ప్రభుత్వం సహాయం చేసిందంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాత్రమే చేశారు. ఈ రోజు వరకు ఆయన గుర్తించుకొని ఆయన స్మరించుకొని మరి ఆయన బాటలో నడుస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఖచ్చితంగా చిరస్థాయిగా నిలిచిపోయే విధంగానే ఒక చరిత్ర సృష్టించే విధంగానే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారు. అందుకోసం ఈ రోజు వరకు మేమందరం గుర్తుపెట్టుకొని ఆయన్ని గుర్తుపెట్టుకున్న ప్రతిసారి కూడా సేవా కార్యక్రమాలు మరి చేసుకుంటూ ఆయన్ని నివాళులర్పించుకుంటూ ఆయన బాటలో నడుస్తూ ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా ఇదే విధంగా సేవా కార్యక్రమాలు ఇదే విధంగా ప్రజలకు అందుబాటులో ఉంటాం, ఇదే విధంగా ప్రజలకి మంచి చేసే విధంగానే వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కళ్ళు ఉంటాం. అలాగే గుంటూరు తూర్పులో దాదాపుగా ప్రతి చోట కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా నిర్వర్తిస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని గుర్తు పెట్టుకుంటూ అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాం. మాట తప్పని మడమ తిప్పని వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి జరుపుకోవడం మాకెంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే పేద ప్రజల పట్ల ఆయన చూపించిన ఆదరాభిమానం, ఆంధ్రప్రదేశ్ చేసిన సేవలు తిరుగురాని. ఎందుకంటే ముఖ్యంగా ఆరోగ్యశ్రీ అని పెట్టి ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం చేపట్టింది ఎవరైనా ఉన్నారు అంటే ముఖ్యమంత్రిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చెప్పుకోవచ్చు. ఆయన పేదల పక్షపాతి. అంటే ఈ రోజున ఇంజనీరింగ్ డాక్టర్ చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థి ఆయన గురించి తలుచుకునే వ్యక్తి. ఎవరైనా డబ్బుంటేనే చదువుకునే రోజుల్లో ఆయన ఫ్రీ ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి ప్రతి ఒక్కళ్ళకి విద్య అని పెట్టి డాక్టర్లుగా ఇంజనీర్లుగా తయారు చేశారు. ఆయన యొక్క పుట్టినరోజుని జరుపుకోవడం ఈరోజు మాతృశ్రీ వృద్ధాశ్రమంలో మాకెంతో ఆనందంగా ఉంది. ఇక్కడ వృద్ధులు కూడా చెప్తున్నారు, అలాంటి వ్యక్తులు ఉంటేనే కదా ఇలాంటి మాకు మంచి జరుగుతుంది అని అంటున్నారు. రాబోయే రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ నాన్నగారి పుట్టినరోజు ఇంకా ఘనంగా చేసి సేవా కార్యక్రమాలు ఇంకొంచెం ఎక్కువ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వాడవాడలో వైఎస్ఆర్ జయంతి, ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. కొల్లిపర ఇసుక రీచ్ని తనిఖీ చేసిన కలెక్టర్ నాగలక్ష్మి. గుంటూరు జిల్లాలో 5 ఇసుక స్టాక్ పాయింట్లు ఏర్పాటు. కలెక్టరేట్ ఎదుట మాలలు మాదిగల ధర్నా, తమపై దాడులు చేసిన వారిపై చర్యలకి డిమాండ్.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.